మొన్న ప్రస్తావించాను, వీడియో చేశాను, నిన్న ఒకటి ఫాలోఅప్ చేశాను. ఇవాళ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త ఏదైతే జమిలి ఎన్నికలకు సంబంధించి గతంలో పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు రచ్చరచ్చ జరిగింది. అప్పుడు అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు అన్ని పార్టీలు కూడా. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులతో కూడినటువంటి కమిటీ. అందులో అన్ని పార్టీలు ఉంటాయి అన్నమాట. అది ఆ కమిటీ ఫస్ట్ అంటే మిగతా వాళ్ళ ఒపీనియన్స్ ఒక ఎత్తు అవి తీసుకున్నారు ఆల్రెడీ వివిధ పార్టీలవి. అవే కాకుండా లా కమిషన్ ఒపీనియన్ అడిగింది. లా కమిషన్ అనేటువంటిది కొత్తగా చేయబోయే చట్టాలు, ఆ చట్టాలు రాజ్యాంగం ప్రకారం ఇది రైటా రాంగా అన్నటువంటి చెప్తుంది అనమాట. లా కమిషన్ సిఫారసు చేసిందంటే కోర్టులు కూడా దాంట్లో మాక్సిమం 70% దాన్ని సమర్థిస్తాయి, 30% విభేదిస్తాయి కోర్టులు కూడా. లా కమిషన్ సిఫారసు ఏంటయ్యా అంటే జమిలి ఎన్నికలు జరుపుకోవచ్చు, అసెంబ్లీలకి దాన్ని ఆపే హక్కు లేదని చెప్పారట. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి అంశం ఏంటంటే 2/3 మెజార్టీతో లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందాలి. ఈ ట్రిప్ సాధ్యం కాదన్నదే మనం కూడా భావించింది. ఎందుకంటే లోక్సభలో వీళ్ళకి సంపూర్ణ మెజార్టీ ఉంది కానీ కూటమిగా ఉంది, ప్లస్ 2/3 లేదు. రెండవది రాజ్యసభలో వీళ్ళకి 50% ఉంది ఎన్డీఏగా, కానీ 2/3 లేదు. అక్కడ బిల్లు తీసుకురావడం అంటే ఇక పోల్ మేనేజ్మెంట్ చేయాలి. అంటే అదే ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటారు, పోల్ కాదు ఇక్కడ ఫ్లోర్ మేనేజ్మెంట్. అంటే ఉన్న వాళ్ళని బయటికి పంపించి కొంతమందిని ఆ 2/3 వీళ్ళకి వచ్చేటట్టు చూసుకోవడం.